మాకింత మంచి దేవుడు ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాతో మాట్లాడండి, సహాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునాలో మీకు అందరికీ శుభములు, వందనాలు. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమేమి అడుగుతాడు? ఎటు చూస్తాడు, ఏది నాలుగు చూపించు అంటాడు, ఇంకా అవి ఇవి చూస్తాడు, నాడి చూస్తాడు. ఏంటయ్యా నీ ప్రాబ్లం అంటే మనం మా ప్రాబ్లం చెప్పుకుంటాం. ఇక్కడ ఒక డాక్టర్ పేషెంట్ సంభాషణ చూద్దామా? కీర్తనలు 55 మనం చదువుకున్నాము. దీన్ని కానీ మనం మెడికల్ భాషలో చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది? కీర్తనలో డాక్టర్ గారు నా చెవి యొగ్గుము, డాక్టర్ గారు నా ప్రార్థన ఆలకింపుము, డాక్టర్ గారు నా విన్నపమును విముఖుడమై ఉండకము, నా కంప్లైంట్కి నాకు ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. అప్పుడు డాక్టర్ గారు ఏంటయ్యా నీ ప్రాబ్లం అంటే, నా ప్రాబ్లం ఏంటంటే శత్రువులను బట్టి, వారి శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. నాకు రాత్రులు నిద్ర రావట్లేదు డాక్టర్ గారు. అవునా, సరే. వారు నా మీద దోషము మోపుచున్నారు, నాకు మానసిక ప్రాబ్లం ఉంది. ఇంకా ఏం చెప్తున్నాడు? వారు నా ఆగ్రహం వలన నన్ను హింసించున్నారు. ఫిజికల్ ప్రాబ్లం కూడా ఉంది, స్పిరిచువల్ ప్రాబ్లము, మెంటల్ ప్రాబ్లము, మానసిక ప్రాబ్లము. అంతేకాకుండా నా గుండె నాలో వేదన పడుతుంది, నాకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పుకుంటూ మరణ భయం నాలో పుట్టుచున్నది. అయ్యో ఇంక నేను ఉంటానో లేదో అని భయం వేస్తుంది. దిగులు వణుకు నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచి వేస్తూ ఉన్నది. డాక్టర్ గారు ఇది నా కంప్లైంట్, ఏమంటావు? అంతే కదా. దేవుడిని పక్కన పెట్టి డాక్టర్ని అడగవచ్చు, డాక్టర్ని పక్కన పెట్టి దేవుడిని అడగవచ్చు, సమస్యలు సేమ్. అయితే డాక్టర్ గారు దీనికి జవాబు ఇచ్చాడా? ఆయన ప్రిస్క్రిప్షన్ ఏం రాశాడో ఒకసారి చూడండి. ఓహో నీ బాధలన్నీ ఇవే, అవునా, సరే. మరి అయితే నీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాను. ఏంటంటే నువ్వు నా దగ్గరకు వచ్చినందుకు మంచి పని చేశావు. ఎందుకంటే 16వ వచనంలో యెహోవా నిన్ను రక్షిస్తాడు. ఓకే. తర్వాత 17వ వచనంలో ఆయన నా ప్రార్థన ఆలకించును, నీ యొక్క కంప్లైంట్ నేను విన్నాను. తర్వాత 22లో నీకు ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తాను. ఈ ప్రిస్క్రిప్షను దినానికి 3 సార్లే కాదు, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. భోజనం ముందు తీసుకోవచ్చు, భోజనం తర్వాత తీసుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, ఉండకపోవచ్చు. ఏమిటి ఆ ప్రాబ్లం అంటే 22వ వచనంలో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు, నీ భారము నా మీద మోపము అని డాక్టర్ గారు ఇక్కడ ఒక ప్రిస్క్రిప్షను ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మాట్లాడే అంశము చింత. ఈ చింత గురించి ఆల్రెడీ శుక్రవారం నేను స్త్రీల సహవాసంలో మాట్లాడాను. అయితే ఈసారి కొంచెం డీటెయిల్గా మాట్లాడాలని ఉంది. ఈరోజు ఇదే సబ్జెక్టు మార్నింగ్ ఇంగ్లీష్ ఆరాధనలో మాట్లాడినప్పుడు ఒక యవనస్తుడు 2 నెలల క్రితమే ఆయనకు ఉద్యోగం పోయిందని వచ్చాడు. ఆఫీసులోకి వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, ఈరోజు మీ వాక్యం నాకే అని నేను అనుకున్నాను. నేను చాలా చింతలో ఉంటిని, చాలా చింతాక్రాంతుడనై ఉన్నాను. అయితే మీ వాక్యం ద్వారా నాకు కొంచెం ఆదరణ కలిగింది, మరి ప్రార్థన చేయండి అంటే మరి తప్పకుండా దేవుడిని ఆశ్రయిస్తున్నాడు కాబట్టి దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడని మనం నమ్ముకుంటాం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనము ధ్యానం చేయవలసిన భాగము, లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగము 22 నుండి మరి 34 వచనాలు ఇక్కడ మనం చూద్దాం. అంతటా ఆయన అంటే యేసుక్రీస్తు తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏంటట, మీరు ఏమి తిందుము, ఈ ప్రాణమును గూర్చేనను ఏమి ధరించుకుందుము అని దేహమును గూర్చేనను చింతింపకుడి అన్నాడు. ఇది ఆదరణ మాట, ఆజ్ఞ మాట. అంటే ఊరికి అనవసరంగా చింతించే వారికేమో చింతించొద్దు అంటాడు. మరి
మనకున్న అనుదిన జీవిత అనుభవాల్లో చింతించినప్పుడు చింతించొద్దు. డోంట్ వరీ. బహుశా ఇక్కడ కూర్చున్న మీరు ఏ చింతకు గురి అయి ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ సందేశము ఒక్కరికైనా ఉపయోగకరంగా ఉంటే అది దేవుని కార్యం జరిగినట్లు. మరి ఈ యొక్క సందేశాన్ని మీరు ఈ యొక్క టీవీ ద్వారా వింటున్నారు, యూట్యూబ్ ద్వారా. మరి మీరు జాగ్రత్తగా వినాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభు మీరు చింతించకుడి అన్నాడే కానీ పాపము అని అనలే. చింతించటం పాపం కాదు, కానీ చింత పాపంలోనికి నడిపిస్తుంది. చింతిస్తున్నారు, అయ్యో నాకు ఉద్యోగం దొరకలే, అయ్యో నాకు పెళ్లి కాలేదు అంటూ చింతించి ఆ చింతలో నుండి త్రాగుడికి వెళ్ళిపోయి, త్రాగుడిలో నుండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, డిప్రెషన్లో నుండి వైలెంట్ అయిపోయి బయట వీళ్ళని కొట్టేయటం, ఆ తర్వాత చాలా భయంకరమైన కార్యాలు చేయవచ్చు. అంతా చింతతోనే మొదలైంది. అయితే చింత అనే మాట మనం ఒక పాట పాడతాం కదా, ఏంటది? క్రిస్మస్ రోజే పాడతాం. ఏంటది? చింతలేదిక యేసు పుట్టెను. యేసు పుట్టిన తర్వాత చింత ఉండేనా? వండర్ఫుల్. ఇప్పుడు చింతలేదిక యేసు పుట్టెను. పుట్టిన యేసుకు చింత వచ్చిందా? రాలేదా? మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆయన తీసుకొని ఐగుప్తు దేశం ఎందుకు వెళ్ళిపోయారు? బెత్లెహేంలోనే ఉండాలి కదా. చింత అనే మాట యేసు ప్రభు కూడా చింతకు గురి అయ్యాడు. యేసు ప్రభు తల్లిదండ్రులు కూడా చింతకు గురి అయ్యారు. అయ్యో ఈ బాబుని చంపేస్తాడంట హెరోదు రాజు అంటూ దేవుడు వారికి చెప్పినట్టుగా ఎక్కడో వెళ్ళిపోయారు, ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టే చూస్తాం. అందుకే ఈ యొక్క చింత అనే మాటకు వస్తే ఈ 22వ వచనంలో లూకా 12:22లో చింత గురించి ఏమంటున్నాడంటే, ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అనే మాట. రోటీ కపడా, రోటీ కపడా అనే మాట. మరి 4 మాటలు మనకి కావాలి. ఈ 4 ఉంటే మనకి చింత ఉండదన్నమాట. కొందరు అంటారు ఏంటంటే ఉండటానికి బస, ఇల్లు కావాలి, బస కావాలి, బువ్వ కావాలి, బట్ట కావాలి. ఇవన్నీ కలిగి ఉండటానికి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. ఇవన్నీ కావాలి, బ్యాంక్ ఉండాలి కదా, బ్యాంకులో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి కదా అని చెప్పుకుంటూ వస్తే మరి చింత అనేది మనకందరికీ కలుగుతుంది. పేతురు కూడా ఏమన్నాడంటే, మీ చింత యావత్తు వదిలేయండి అని చెప్పాడు. అంటే చింతించడం తప్పు కాదు, కానీ చింత పాపానికి తీసుకెళ్ళినప్పుడే అది తప్పుగా అయిపోతుంది. ఎందుకు అంటే మరి మానవుడు సృష్టించబడినప్పుడు చింతించటానికి సృష్టించబడ్డా? మ్యాన్ వాజ్ నాట్ క్రియేటెడ్ టు వరీ. మానవుడిని ఏం చేశాడు దేవుడు సృష్టించాక? మీరు ఫలించుడి, అభివృద్ధి చెందుడి, వశపరుచుకొనుడి, సంతోషంగా ఉండండి, ఫలభరితంగా ఉండండి, చింతించండి. మానవుడు చింతించటానికి సృష్టించబడలే. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది చింత? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మానవుడే పాపము చేసినందుకు చింతలోకి పట్టాడు, చింతించడం మొదలుపెట్టాడు. ఆదామా ఎక్కడున్నావంటే నువ్వు ఆమెను ఇచ్చావు కదా అంటూ ఈయన చింతలో పడ్డాడు. అవ్వ కూడా చింతలో పడిపోయింది. ఇకపోతే మనం చదువుకున్న 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయంలో మరి కయీను కూడా చింతలో పడిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ చింత అనేది ఏదో నిన్న మొన్న వచ్చింది కాదు, టెక్నాలజీ వలన వచ్చినది కాదు. ఈ చింత అక్కడి నుంచే వస్తానే ఉంది. మీరు బైబిల్లో కానీ చూస్తే బైబిల్లో ఆయా సందర్భాల్లో చింతించిన వాళ్ళు ఉన్నారు, అనవసరంగా చింతించిన వాళ్ళు ఉన్నారు, మరి పరిస్థితులను బట్టి చింతించిన వాళ్ళు ఉన్నారు. 4వ అధ్యాయంలో చూస్తే దేవుడు కయీను మరి 11వ వచనంలో మరి శపించబడిన వాడవు అని చెప్పినప్పుడు 13వ వచనంలో అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది ప్రభువా, నాకు చాలా చింతగా ఉంది, మీరు నన్ను అంత పెద్ద పనిష్మెంట్ ఇస్తారా అన్నప్పుడు కయీను కూడా పాపం చింతిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు సరేలే అని ఆయన పనిష్మెంట్ కొంచెం తగ్గించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. తగ్గించడం అంటే ఆయన కొన్ని కండిషన్లు పెట్టినట్టుగా మనం చూస్తాం. అందుకే ఈరోజు లూకా సువార్త 12వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకోవటం మనకు చాలా అవసరం. అంటే మానవుడు పుట్టినరోజే చింతిస్తాడంట.
ఎట్లా ఎట్లా చింతిస్తాడు? మరి ఏ తల్లి కూడా నేను కన్న బిడ్డ మాత్రం చింత లేకుండా పుట్టిందా చెప్తారు ఎవరన్నా? నేను కన్న బిడ్డ మాత్రం హాయ్ హాయ్ అనుకుంటూ బయటకు వచ్చారట, ఏడుచుకుంటానే బయటకు వచ్చారట. ఎందుకు అంటే సైకాలజిస్టులు అంటారు, చిన్నపిల్లలు మరి పుట్టిన వెంటనే ఏడుస్తారంటే వారికి కూడా చింత అన్నమాట. ఏం చింత? నవమాసాలు మా మా అమ్మగారు నన్ను అన్నీ సప్లై చేశారు, కానీ ఇప్పుడు నన్ను బయటికి నెట్టేసి నాకు దిక్కులేని ఆర్ఫన్గా అనాథగా చేసేసారని ఏడుస్తారంట పిల్లలు. అప్పుడు ఎవరో ఎత్తుకుంటే ఓహో ఓకే ఓకే అంటూ మళ్ళీ ఆ చింత నుండి బయటికి వస్తారంట. ఎందుకంటున్నానంటే చింత అనేది మనల్ని అందరినీ మనతో ఉంటుంది, మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. చింతించడానికి ఇది కేవలం అవిశ్వాసులకే వస్తుంది, విశ్వాసులకు రాదు అనడానికి వీల్లేదు. ఇది అందరికీ చింత అనేది అందరికీ వస్తూ ఉంది. 400 మంది ప్రవక్తల్ని చిత్రవధ చేసి చంపి పారేసిన గొప్ప సెలబ్రిటీ ఎవరైనా మరి ఆ ప్రవక్త ఏం చేశాడు? ఒక్క ఆకాశం నుండి అగ్ని రప్పించి రాళ్ళు కూడా పౌడర్ అయిపోయాయి. అలాంటి ఈ ప్రవక్త మళ్ళీ జెజబేల్ రాణి ఏమన్నదంటే 24 అవర్స్లో నిన్ను లేపేస్తాను. అమ్మో బాబోయ్, మనోడికి చింత పట్టుకుంది మళ్ళీ కదా. 24 అవర్స్ ముందే చింత లేకుండా పోయండి, ఇంకా నీళ్ళు పోయండి, బహుశా మీ దేవుళ్ళు నిద్రపోతున్నారేమో, లేపండి అని చెప్పినోడు ఇప్పుడు చింతలో పడిపోయాడు. నేను చచ్చిపోతే బాగుండు కదా అనుకుంటూ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలకు చింత రాదా? వస్తుంది. చింత రాదంటే నాకు ఎప్పుడు రాదు అంటే అది అబద్ధం. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల చింత అనేకుల్ని పీడిస్తూ ఉంది. ఒక దంపతులు వచ్చారు మా ఇంటికి, వాళ్ళ పాపను తీసుకొచ్చారు. మా పాప స్కూల్కి భయపడుతుంది, స్కూల్లో ఒక టీచర్ అంటే చాలా భయం, అందుకే నేను స్కూల్కే వెళ్ళని అంటున్నాడు. ఆ పాపకు మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆమె చాలా హ్యాపీగా వెళ్తుంది. ప్రతి ఆదివారం అక్కడ గేటు దగ్గరకు వచ్చి నన్ను పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తుంది. యు ఆర్ హ్యాపీ? ఎస్, ఐఎమ్ హ్యాపీ అంట. గత వారం అంతా కూడా కొంతమంది తల్లిదండ్రులు మా ఇంటికి వచ్చారు. మా పిల్లలు మరి CBSE 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు, చింత. చదివారు, చింత. కొంతమంది పేరెంట్స్ ఏమన్నారంటే రేపు పరీక్ష పెట్టుకొని కూడా ఈరోజు కూడా వాడు మొబైల్ ఫోన్లోనే కూర్చున్నాడు. అదొక చింత. వాడు చదివాడో లేదో, వీడంటాడు మమ్మీ ఏం పర్వాలేదు నేను అన్నీ చదివేశాను, కొంచెం టైంపాస్ మొబైల్ చూసుకుంటే ఏమైంది అంటారు. అదొక చింత. వాడు చివరికి పరీక్ష హాల్లోకి వెళ్ళిపోయాక రాస్తాడో లేదో, పూర్తిగా రాస్తాడో లేదో, అన్ని ప్రశ్నలకు జవాబిస్తాడో లేదో అనే ఒక చింత. వాడు పరీక్ష రాసి బయటకు వచ్చాక ఏరా అన్నీ బాగా రాసావంటే చింత. ఎందుకురా అంటే అన్ని ప్రశ్నలు జవాబు రాయలేదు, అదొక చింత. ఈ చింత అనే మాట చూస్తే మరి రకరకాల కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏంటంటే భవిష్యత్తు గురించిన చింత. రేపేమవుతుందో నాకు తెలియదు, రేపు నాకు ఉద్యోగం వస్తుందో లేదో, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయో లేదో, మా వారు ఆ సారాయి అలవాటు మానేసుకుంటాడో లేదో, ఆ దురలవాట్లు మానేసుకుంటాడో లేదో అంటూ భవిష్యత్తు గురించిన భయం. కొందరికేమో భవిష్యత్తు గురించి భయం అయితే కొందరికి గతం గురించి భయం. గతంలో ఏదో చేసావు కదా, అది ఊరికే పీడిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ గతం అనేది కొన్ని స్థలాలకి అటాచ్ అయి ఉంటుంది కదా, ఆ స్థలం మీదుగా వెళ్తూ ఉంటే, అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అబ్బా ఆ రోజు ఇక్కడ రాకుంటే బాగుండు కదా. గతం గురించి కొన్ని భయాలు. కొంతమందికి చింత, జరిగిన విషయాల్లో చింత. కానీ జరిగిన విషయాల్లో చింత రాకూడదు. ఎందుకంటే వాటిని మనం అధిగమించి వాటి మీద జయం పొందాక వాటి గురించి చింతించే అవసరం లేదు. అవి మనకు జ్ఞాపకంగా ఎదురుపడినా కూడా మనం చింతించే అవసరం లేదు. నేను హైదరాబాద్లో 52 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడ హైదరాబాద్. నా హై స్కూల్లో మేమంతా అక్కడ మెథడిస్ట్ స్కూల్లో చదివాం. మెథడిస్ట్ స్కూల్లో అక్కడ హ్యాబిట్స్ లైన్ అంతా కూడా మరి అదే షాపింగ్ కాంప్లెక్స్. అప్పుడు కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్లు ఏమీ లేవు. అదే షాపింగ్ కాంప్లెక్స్, అక్కడే సినిమా హాళ్ళు అవన్నీ ఉండేవి. జమ్రుద్ టాకీస్ అనే ఒక టాకీస్ ఉండేది, సినిమా హాల్ హ్యాబిట్స్ దగ్గరే ఉంటుంది.
ఇప్పుడు కూడా ఉంది. నేను ఇప్పుడు కూడా ఆ ఏరియా గుండా వెళ్తుంటే అరే నేను ఇక్కడ వచ్చాను అనుకుంటాను. అదేదో గొప్పగా చెప్పుకునేది కాదు. ఆ గతం గురించిన భయం పోయింది. అయ్యో నేను ఇది చేశానా, ఇలాంటి పనులు చేసేవాడినా అనే మాట. కొందరికి భవిష్యత్తు గురించి భయం, కొందరికి గతం గురించి భయం. గతం నిన్ను పీడిస్తుందా? ఈరోజు నీకు శుభవార్త నేను చెప్తాను, కొంచెం వినండి. కొందరికి డబ్బు గురించి భయం, చాలా డబ్బు ఉన్నోడికి భయం. ఎందుకంటే రాత్రి ఎవడో వచ్చి పొడి చేసి డబ్బులన్నీ తీసిపోతాడు. డబ్బు లేనోడికేమో అయ్యో డబ్బు లేదు కదా అని వాడికి ఆ భయం. ఇద్దరికీ చింతే. ఇక కొందరికి ఏంటంటే మరి ఫేస్బుక్లో రమ్మీ ఆడండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. నేను 3 నిమిషాల్లో 21,000 రూపాయలు సంపాదించాను, ఈ రమ్మీ మీరు ఆడితే మీకు కూడా దొరుకుతుందంటూ ఈ యొక్క ఈజీ మనీ అనే మాట అంటారు. త్వరగా తక్కువ సమయంలో ఎక్కువ ఎంత సంపాదించాలి అనేది కొంతమందికి అదొక దిగులు, అదొక చింత అనేది చూస్తాం. మరి కొంతమందికి ఆరోగ్య విషయమైన చింత. సడన్గా అనారోగ్యం, సడన్గా కొన్ని బలహీనతలు కనపడతా ఉంటాయి. మరి అలాంటప్పుడు భయం, ఈ ఆరోగ్యం వల్ల నేను ఏమవుతానో, నేను ఎంతవరకు బతుకుంటానో, దీనివల్ల ఎంత ఖర్చు అయిపోతుందో అంటూ ఆరోగ్యం అంటేనే భయం, అనారోగ్యం అంటే భయం. ఆరోగ్యంగా ఉండాలా అంటే ఆరోగ్యంగా ఉన్నా కూడా కొన్ని మీడియా అడ్వర్టైజ్మెంట్లు చూసి ఆ అడ్వర్టైజ్మెంట్లు ఏం చేస్తాయంటే నీకు ఆరోగ్యం లేదు, నువ్వు ఇది చెయ్యాలి, ఈ టానిక్ తీసుకోవాలి, ఈ పౌడర్ తీసుకోవాలి, ఇది కలుపుకొని తింటే నీకు బాగా అయిపోద్ది అంటూ ఆరోగ్యంగా ఉన్నవాడిని కూడా అనారోగ్యం చేసేసి ఇవన్నీ కొనిపించే విషయాలు మనందరికీ తెలిసిన విషయాలు. అది తాగితే ఏమన్నా అయిందా అంటే ఏమవ్వలే. ఇక కొందరికి సంబంధాల విషయంలో చింత. భార్యతో సరైన సంబంధం లేదు, భర్తతో లేదు, పిల్లలతో లేదు, ఇక అత్తమామలతో సంబంధం లేకపోవటం, బంధువులతో సంబంధం లేకపోవటం, పనిచేసే స్థలంలో సరైన సంబంధం లేక వల్ల దీనివల్ల కొందరికి చింత. ఇకపోతే అలా చెప్పుకుంటా పోవచ్చు. మరి మీడియా టెక్నాలజీ, మనం మీడియా చూస్తున్నాము, టెక్నాలజీ చూసి దానివల్ల చింత. ఈ మీడియా వల్ల మనం చూసినప్పుడు కొత్త కొత్త పరికరాలు రావటం, కొత్త కొత్త విషయాలు రావటం, అవన్నీ చూస్తూ ఉంటే ఇంతవరకు నేను వాడిన షేవింగ్ రేజర్ బ్లేడు బాగలే. ఎందుకంటే మీడియాలో ఏం చూపిస్తారంటే ఆ రేజర్ వాడితే నీ యొక్క చెంప చాలా నున్నగా అయిపోద్ది అంటే అవును కదా, చింత. మళ్ళీ అది కొనాలి, అది కొనాలంటే 1000 రూపాయలు. అమెజాన్ అంటాడు 1000 రూపాయలే కానీ డిస్కౌంట్ ఇస్తాను 600కే ఇస్తానంటే అవును కదా 600లే కదా అంటూ కొందరికి ఐ వాంట్, ఐ నీడ్, నాకు కావాలి, నాకు అవసరం అనే విషయంలో తెలియక తేడా అన్నీ కొనేసుకుంటూ ఉంటారు. ఇవి ఇంకా చాలా చెప్పుకోవచ్చు. మరి కొందరికి మరి సమాజం గురించిన భయం, మా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, మేము క్రైస్తవులం కాబట్టి మా గురించి ఏమనుకుంటున్నారు అంటూ రకరకాల నిర్వచనాలు అవన్నీ చూస్తూ ఉంటే మరి సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి కూడా మనకి భయం కలుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా మనకి వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నప్పుడు భయం ఇంకా ఎక్కువగా కలుగుతూనే ఉంది. మీకు ఒక రిక్వెస్ట్, మీరు కొంతమంది కొన్ని పోస్టింగ్లు చేస్తున్నారు, భయాన్ని కలిగించే పోస్టింగ్లు చేయకండి. భయం, అనవసరమైన భయం కొంతమంది కలిగిస్తూ ఉన్నారు. దీని గురించి నేను పొలిపిటి నుండి చెప్పను, కానీ ఎప్పుడైనా వీలైతే మనం ప్రైవేట్గా మాట్లాడుకుందాం. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. ఇది మీరు తయారు చేసింది కాదు, కానీ ఎవరో తయారు చేసిన దాన్ని మీరు ఫార్వర్డ్ చేసి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నారు. వారు తయారు చేసింది భయంకరమైన వీడియో కావచ్చు, అది సత్యం కావచ్చు, సత్యం కాకపోవచ్చు, కానీ ఆందోళన, భయము, విచారము, చింత కలిగించే వాటి నుండి కొంచెం దూరంగా ఉండండి. ఇది మనకి చాలా అవసరం. ఓకే, అయితే కొందరికి చింత ఏంటో తెలుసా? ఇది మీరు వినాలి. కొందరికి చింత ఏంటంటే అవతల వ్యక్తి బాగుపడితే వీళ్ళకి చింత. అవతల వ్యక్తి కొంచెం పైకి వెళ్తూ ఉంటే వీళ్ళకి చింత. అవతల వ్యక్తి ప్రజాదరణ పొందితే వీళ్ళకి చింత. అవతల వ్యక్తి గుర్తింపు, మెప్పు పొందినప్పుడు వీళ్ళకి చింత. వాళ్ళు పొందితే నీకెందుకు చింత?
అయినా కూడా కొంతమంది అసూయ వలన, ద్వేషం వలన, ఓర్వలేనితనం వలన అవతల వ్యక్తి బాగుపడితే వీళ్ళు చింతిస్తూ ఉంటారు. అరే నేను కూడా సాధిస్తాను అనుకోరు. వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎందుకు సాధించారు, వాళ్ళు ఏ విధంగానైనా వాళ్ళ కాళ్ళ కింద కార్పెట్ పీకేయాలి, వాళ్ళు పడిపోయేలా చేయాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఓర్వలేనితనం. ఇది బైబిల్లో ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా? ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమయ్యాడంటే, మరి సౌలు ఎన్ని వేల మంది, దావీదు, ఈ పొగడతలు ఎవరు? సౌలు ముందే పొగిడారు, అది కూడా స్త్రీలు పొగిడాక మనోడు ఓర్చుకోలేకపోయాడు. అందుకే చింతలో పడ్డాడు, కోపం వచ్చేసింది. చింతను కంట్రోల్ చేయకపోతే కోపంలోకి వెళ్ళిపోద్ది. ఆ కోపంలో బల్లెం తీసుకొని విసిరేశాడు. చూసారా? కొందరికి చింత ఏంటంటే, అవతల వ్యక్తి బాగుపడితే, అవతల వ్యక్తి హెచ్చింపబడితే, అవతల వ్యక్తి అనేకులకు దీవెనకరంగా ఉంటే కొందరికి ఇష్టం లేదు. ఇది కొత్త విషయం కాదు. ఇది చర్చిలో జరుగుతుంది, సమాజంలో జరుగుతుంది, కుటుంబాల్లో జరుగుతుంది, బంధువుల దగ్గర కూడా జరుగుతుంది. వాడు నిన్నగాక మొన్న ఇప్పుడు అట్లయిపోయాడు, ఇట్లయిపోయాడు అంటూ ఓర్వలేని తనం వల్ల కూడా చింత వస్తూ ఉంది. అయితే ఈ యొక్క చింత వచ్చినప్పుడు దాని పరిణామాలు కొన్ని ఉన్నాయి. పరిణామాలు ఏంటంటే, ఒకటి, ఇది మానసిక ఒత్తిడి ఎక్కువైపోదు. అనవసరంగా అందుకే చింతలో వెరైటీస్ ఉంటాయా? చింత ఒకటే కదా, దాంట్లో కూడా వేరువేరుగా ఉంటాయా అంటే ఉంటాయి. నేను ఒకసారి విజయవాడ వెళ్తే ఒక వీధి తీసుకెళ్ళాను మా ఫ్రెండు. 90 రకాల దోశలు అని పెట్టాడు. 90 రకాల దోశలు, పిండి ఒకటే, అదే పిండి, కానీ 90 రకాల దోశలు. చింత అనే మాట ఇక్కడ మీరు చూస్తే, చింత ఎన్ని రకాలంటే నేను ఒక లిస్టు రాశాను. ఒక లిస్ట్ ఏంటంటే, మొట్టమొదటిగా వాస్తవంగా చింత అంటే సహజంగా చింతించడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది దీంట్లో తప్పేం లేదు, ఈ చింతలో తప్పు లేదు. ఏంటంటే, మా అమ్మాయికి పెళ్లి కాలేదండి, చాలా చింతలో ఉన్నాం. మా అబ్బాయి పరీక్షలు సరిగా రాయలేదండి, చింత. మాకు ఇంకా ఈ అప్పులు తీరలేదండి, చింత. దీంట్లో తప్పేం లేదు, చింతిస్తాం. దిస్ ఈజ్ ఎ జెన్యున్ వరి. ఇంకోటి ఉంది, అదేంటే ఫిలసాఫికల్ చింత. ఈయన చింతిస్తాడు, చాలా ఫిలసాఫికల్గా మాట్లాడతాడు. ఈ లోకములో పాపం ఎందుకుంది, ఈ లోకంలో అదెందుకుంది, ఈ లోకంలో ఇదెందుకుంది అంటూ చింతిస్తూ ఉంటాడు. వీడంతా ఫిలాసఫీ అన్నమాట. ఇంకో రకం ఏంటంటే, మరి కొంతమంది ఓర్వలేని తనం వల్ల చింతిస్తూ ఉంటారు. అవతల వ్యక్తి ఇందాక చెప్పాను కదా, అదేనమాట. ఇకపోతే కొందరు సిద్ధాంతాల వలన చింత. ఏం సిద్ధాంతాలు? మీలో కొందరు ఈ చర్చి అటెండ్ అవుతారు, మళ్ళీ ఇది ఇంకో చర్చికి వెళ్తారు, లేక ఇంకో చర్చికి అటెండ్ అయ్యి ఇక్కడికి వస్తారు. నేనేమి దాని గురించి ఏమి చెప్పటం లే. మీరు 6 డజన్ చర్చిలు కూడా అటెండ్ అవ్వండి, కానీ మీ బతుకులు నేను చూస్తూ ఉన్నాను. మీ బతుకుల్లో మార్పు రాకపోతే ఏం లాభం? మీలో గ్రూపిజం ఉంటే ఏమి లాభం? మళ్ళీ 10 చర్చిలకు వెళ్ళొస్తే ఏమి లాభం? అందుకే నేను ఈ చర్చికి వస్తాను బ్రదర్, వెరీ గుడ్. మరి ఆ చర్చికి వెళ్తే అయ్యగారు ఒకలాగా బోధ చేశాడండి, మరి మీరు చెప్పిందేమో ఇలాగుంది, ఆయన చెప్పిందేమో ఇలాగుందంటే సిద్ధాంతపరమైన చింత. ఎందుకు అన్ని సిద్ధాంతాలు మింగుతావు? అపోస్తల విశ్వాస సూత్రంలో ఫుల్ సిద్ధాంతం ఉంది మనకి, మీరు కానీ కరెక్ట్గా చూస్తే. ఇక కొందరు ఏం చేస్తున్నారు, అది మార్చేసి కొత్త బోధలు చేస్తుంటే అది మనకు బాగా అనిపిస్తుండటం వల్ల, నీకు అది ఉందా, నీకు ఇది ఉందా, నీకు అనుభవం ఉందా, నువ్వు కింద పడ్డావా, లేచావా, తల తిరిగిందా, ఏరోప్లేన్ లాగా ఎగిరావా, ఇలాంటన్నిటి వాళ్ళు చెప్తూ ఉంటే, అరే నాకు ఈ అనుభవం లేదు కదా, అయ్యో నాకు ఈ అనుభవం లేదే అంటూ సిద్ధాంతపరమైన చింత, డాక్ట్రినల్ వరీ. వై యూ షుడ్ వరీ? When your doctrine is a strong doctrine, why should you worry about other doctrines? అందుకే నీ విశ్వాసము గురించి ఎవరైనాను అడిగినచో
దాని గురించి చెప్పటానికి సిద్ధంగా ఉండు అని బైబిల్లో ఉంది. బీ రెడీ టు గివ్ అన్ ఆన్సర్ ఫర్ ద ఫెయిత్ దట్ యు హ్యావ్. అయితే చింతిస్తున్నారు, ఎందుకు చింతిస్తున్నారు అనే మాట. చింత వలన వచ్చే పరిణామాలు ఏంటి? ఒకటి, మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్. చింత, ఒక ఆయన ఏమన్నాడంటే, తీసుకోనటువంటి డబ్బుకు వడ్డీ కట్టడం. అవునా? వరీ ఈజ్ అన్ ఇంట్రెస్ట్ యూ పే ఫర్ ద మనీ యూ ఆర్ నాట్ బారోడ్. నువ్వు తీసుకోనటువంటి డబ్బుకి వడ్డీ కడుతున్నావు, అది చింత అంటే. సో మానసిక ఒత్తిడి వస్తుంది, రకరకాల భయాలు వచ్చేస్తాయి. చింతించడం వల్ల రకరకాల భయాలు మనకి వినిపిస్తూ ఉంటుంది. చింతించడం వల్ల ఒక విశ్వాసి దిగజారిపోతాడు. బ్యాక్ స్లైడింగ్ అనే ప్రాబ్లం కూడా ఉంది. మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం తగ్గిపోదు చింతించటం వల్ల. ఇంకా ఏంటంటే, చింతించటం వలన నాకు నేనే లాక్డౌన్లో ఉంటాను. లాక్డౌన్ అంటే మనకు తెలుసు కదా. సో నన్ను నేను లాక్డౌన్ చేసుకొని ఎవరితో కలవటానికి నేను ఇష్టపడను. నా దగ్గరికి ఎవరు రావద్దండి, నా జోలికి రావద్దండి, నాతో ఎవరు మాట్లాడకండి అంటూ ఈ చింత కలిగిన వ్యక్తి సెల్ఫ్ లాక్డౌన్ చేసుకొని ఉంటాడు. అంతేకాకుండా దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇంకోటి ఏమో తెలుసా, చింతించే వ్యక్తి నటిస్తుంది. ఈ హూ ఈజ్ వరీయింగ్ అంటే జెన్యున్ వరీ కానప్పుడు అది పనికిమాలిన చింత ఉంటుంది కదా, అనవసరమైన చింత. ఆ చింత నన్ను ఒక మంచి నటుడిగా చేస్తుంది. మాస్టర్ గారు వస్తే, ఏం లేదండి, ప్రైజ్ అలాడయ్య గారు, బాగుందండి, అంత బాగుందండి. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో అంతా బాగున్నట్టుగా ప్రిటెండ్ చేస్తాం, కానీ మనసులో లోపల చింత నన్ను పట్టేసుకుంది. ఎందుకంటున్నానంటే, కొంతమంది డబుల్ లైఫ్ జీవిస్తారు. వారికి చింత ఎంత ఉందంటే దానివల్ల వారు బయట ఎవరికి చెప్పుకోలేక బయట వాళ్ళ దగ్గర నవ్వుకుంటారు, మళ్ళీ సొంతగా చింతలోనే ఉంటారు. మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఈరోజు ఒకవేళ చింత నిన్ను విసిగిస్తూ ఉంటే, చింత వలన నీకు లాభము ఏమీ లేదని నువ్వు గ్రహించాక అది మనం తెలుసుకుందాం. చింత అందరికి వస్తుంది, దేవుని బిడ్డలకు కూడా చింత అనేది కలుగుతుంది. అందుకే యేసయ్య అన్నాడు, చింతించొద్దండి అన్నాడు. అంతేకాకుండా మీ చింత యావత్తు నాకు ఇచ్చేయండి. ఇదిగో నేను బ్యాగ్ పట్టుకు తిరుగుతూ ఉన్నాను, నువ్వు ఆ బ్యాగులు, నీ బ్యాగులో చింత ఎందుకు పెట్టుకుంటావు? నీ బ్యాగ్ అంతా నా బ్యాగులో వేసాయి, నేను చూసుకుంటాగా. నీ చింత యావత్తు మొత్తం. అయితే ఈ చింత అనేది ఏమిటి అంటే, ఎఫెసీ పత్రికలో ఆధ్యాత్మిక పోరాటం గురించి వ్రాయబడిన దగ్గర మీరు కానీ చూస్తే, ఎఫెసీ 6:16లో ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దాంతో ఏం చేస్తారంట, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు. ఏమిటి అగ్నిబాణాలు? చింత అనేది ఒక బాణం. ఈ కుటుంబానికి చింత అనే బాణం వదిలేననుకో, అంతే, వాళ్ళు డౌన్ అయిపోతారు. ఈ వ్యక్తికి చింత అనే బాణం కొట్టేశాననుకో, అంతే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బాణం ఆపలేకపోతున్నారు. ఎందుకంటే వారి చేతిలో ఏమి లేదు, విశ్వాసమను డాలు లేదు. విశ్వాసం ఉంది కానీ అది వాడుకోవట్లే. సో యేసు ప్రభు అందుకే అన్నాడు, లూకాసు వార్త, మళ్ళీ రండి, లూకాసు వార్త 12లో యేసు ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. లూకాసు వార్త 12లో మీరు ఎందుకు చింతిస్తున్నారు అనే మాట చెప్పి 30 వచనం చూడండి, 12:30. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతారు. వేటిని? రోటీ, కపడా, మకాన్, బట్టలు, బువ్వ, బస, ఇల్లు, వీటన్నిటిని లోకం వాళ్ళు వెతుకుతారు. యేసుప్రభు అంటున్నాడు,
అంటే ఇవన్నీ వెతకకూడదా అంటారేమో మీరు. ఇవన్నీ మనం వెతకాలి, కానీ దేవుడు ఇచ్చినప్పుడు మనం అది పొందుకొని ఆనందించాలి. అంతేకాని దాని గురించి చింతించి 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 ఏం సాధించేది ఏమి లే. ఇక్కడ యేసుప్రభు ఒక మాట అన్నాడు ఏంటంటే, మీరు అలా చింతించుట వలన మీ 5 అడుగులు 6 అడుగులు కాదట. అవునా? అట్టనే ఉంది అక్కడ. మీరు ఏమంట, మీరు చింతించుట వలన ఏమవుద్ది, మీలో ఎవడు చింతించుట వలన ఒక ఎత్తును మూరెడు ఎక్కువగా చేసుకొనగలడు. చింతించడం వల్ల హైట్ పెరుగుతుందంటే నేను 24 hours చింతిస్తానే ఉంటా, ఎందుకంటే హైట్ పెరుగుతుంది. కాదు కదా. చింతించడం వలన హైట్ తగ్గుతుందంటే అది కూడా లేదు. సో యేసుప్రభు ఇక్కడ జోకింగ్ లాగా అంటున్నాడు, మీరేంటి ఎందుకు అంత చింతిస్తారు అని చెప్పి, ఈ చింత అనేది మీకు ఉండకూడదు. ఎందుకంటే 30వ వచనంలో ఈ లోకపు జనులు వీటిని వెతుకుతున్నారు, వీటిని వెతుకుతూ ఉన్నారు. ఈ లోకపు జనులు ఎలాంటి వారట? ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రికలో మీరు చూస్తే ఈ లోకపు జనులు అనే మాటకు వస్తే, ఎఫెసీ 4వ అధ్యాయములో మీరు చూస్తే పౌలు గారు ఒక మాట అంటున్నాడు. 4:17లో ఏమంటాడంటే, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు అని అన్నాడు. లూకాసు వార్తలో ఏం చూసాము? ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, వారు నడుస్తారు ఈ విధంగా అని ఎఫెసీ పత్రికలో ఏమన్నాడంటే, ఈ అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు అంటున్నాడు. సో యేసుప్రభు చెప్పిందే పౌలు గారు దాన్ని మళ్ళీ ధృవీకరిస్తున్నాడు, గట్టిపరిచి. ఈ లోకపు జనులు వరి అయిపోతున్నారు, చింతిస్తున్నారు. వాళ్ళు ఎందుకు చింతిస్తారంటే, ఇక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్పాడు. వాళ్ళు ఎందుకు చింతిస్తారంటే, వారైతే 18వ వచనము ఎఫెసీ 4:18, అంధకారమైన మనసు, కఠినమైన హృదయము, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరైపోయి వారు వ్యర్థతను అనుసరించుచూ నడుస్తున్నారు. యేసుప్రభు అందుకే ఏమన్నాడంటే, మళ్ళీ రండి 30వ వచనం, ఈ లోకపు జనులు వీటిని వెతుకుచున్నారు. ఏం వెతుకుచున్నారు? వ్యర్థతను. ఇల్లు కలిగి ఉండడం వ్యర్థమా సార్? బట్టలు కలిగి ఉండడం వ్యర్థమా? మంచి ఫుడ్ తినడం వ్యర్థమా? ఇక్కడ వ్యర్థం కాదు. ఈ వ్యర్థం ఏంటంటే, దేవునికి దూరం అయిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసి వారు అంధకారమైన మనసు, కఠినమైన హృదయము, దేవుని జీవం నుండి దూరం అయిపోయి అప్పుడు ఇవన్నీ వెతుకుతున్నారు. మరి మేమేం వెతకాలి సార్? మీరేం వెతకాలంటే మళ్ళీ అక్కడికే రండి. 31లో ఏముంది? మీరైతే ఆయన రాజ్యమును వెతకండి. అన్యులు ఏం వెతుకుతున్నారు? వీటన్నిటిని వెతుకుతున్నారు. 31లో మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి అంటే, మీరు రాజ్యపు ప్రజలుగా జీవిస్తే వీటి గురించి మీరు చింతించరు. ఇవన్నీ దేవుడు ఇస్తాడు. ఆయనకు తెలుసు మీకు ఏమి ఇవ్వాలి. ఆయన ఇస్తాడు, ఆయన సమయంలో ఆయన ఇస్తాడు. చాలా కొన్ని పర్యాయములు అద్భుతంగా ఇస్తాడు. మా పాప పుట్టినప్పుడు చిన్న వయసులో ఆమె డెక్సోలాక్ పౌడరే ఆమెకు పడేది. అప్పుడు మేము మిషనరీ సంస్థలో పనిచేసేవారు. ఒకరోజు మిల్క్ పౌడర్ అయిపోయింది, ఇంకా నెలాఖరి అవ్వలేదు, ఇంకా జీతం ఎప్పుడు వస్తుందో. ఆ పౌడర్ కోసం మేము మరి వేచి ఉన్నప్పుడు ఒక డాక్టర్ ఫోన్ చేసింది, బ్రదర్ మీరు వెంటనే మా హాస్పిటల్కి రండి అంటే హాస్పిటల్కి వెళ్ళాను. వెళితే మీ పాప ఎలాగుంది అన్నీ అడిగాక, మీ పాప ఏ మిల్క్ పౌడర్ తాగుతుంది, ఆమెకి ఏ మిల్క్ పౌడర్ పడుతుంది అని చెప్పినప్పుడు డెక్సోలాక్ అని చెప్పాను. డెక్సోలాకా అని ఆమె వెనకున్న కబోర్డు తెరిచి 2 డెక్సోలాక్ పౌడర్ టిన్లు ఇచ్చింది. నాకు ఈ డెక్సోలాక్ కంపెనీ వాళ్ళు 2 శాంపుల్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇది ఎవరికి ఇవ్వాలో నాకు అర్థం కాలేదు, కానీ ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించి మిమ్మల్ని పిలవమని చెప్పాడు. రావడమైంది. కాబట్టి మాకు ఆ నెలంతా కూడా మరి ఆ పౌడర్ టిన్లు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు. చింతించాం,
అది యథార్థమైన చింత. బిడ్డకు పాలు లేవని చింతించడం తప్పు కాదు. కానీ మనము చింతించడం అనే మాటకు వస్తే మనము దేవుని రాజ్యాన్ని ముందు వెతకాలి, ఆయన వైపు చూడాలి. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూడండి. అయ్యా, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక 2-3 వచనాలు చూసి ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4లో 11వ వచనంలో ఏమంటాడంటే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నా. ఇది నేర్చుకున్నామనుకో చింత మన జోలికే రాదు. ఉన్న దాంట్లో తృప్తి పడటం. మీడియా వాళ్ళు అంటారు, నీకు ఇది కావాలి, నీకు అది కావాలి, కాబట్టి అంటాడు. అమెజాన్ అంటాడు, నీకు ఇది కావాలి, అది కావాలి, నీకు డిస్కౌంట్ ఇస్తాను, దీని యాక్చువల్ ప్రైస్ ఇది, కానీ మేము ఇంతకు ఇస్తాం. అందుకే మనము చాలా దేవుని యొక్క వివేచన, దేవుని నడిపింపు మనకు కావాలి. లేకపోతే ఊరికనే చింతలో పడిపోతూ ఉంటాం. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను. ఈ మాటలు రాసినప్పుడు పౌలు గారు ఏ స్థితిలో ఉన్నాడు? రోమా జైల్లో ఉన్నాడు. గ్రాండ్ సితారాలో నుండి రాయలే, రోమా జైల్లో నుండి రాశాడు. ఒకనొకప్పుడు అగ్రిప్ప రాజు యొక్క రాజభవనంలో కూడా ఉండి మాట్లాడాడు. ఇప్పుడు అదే రోమా సామ్రాజ్యం యొక్క జైల్లో కూడా ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నా ఐఎమ్ హ్యాపీ. అది మనం నేర్చుకున్నాము. మన పిల్లలకు కూడా అది నేర్పించాలి. మన పిల్లలు ఎన్నో విధాలుగా ప్రభావితం అవుతున్నారు. ఏంటి, మా డాడీ అది కొనిపెట్టడా, ఇది కొనిపెట్టడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనుక్కున్న, మా ఫ్రెండ్ ఇంట్లో అలాగుంది ఇలాగుంది అంటారు. టీచ్ యువర్ చిల్డ్రన్ హౌ టు బీ కంటెంట్, బీ సాటిస్ఫైడ్ అనే మాట. ఇంకో మాట కూడా మనం చూద్దాం. ఇంకో మాట ఏంటంటే మరి సంతుష్టి అనే మాట. సంతుష్టి. తిమోతి చూడండి, తిమోతి పత్రికలో 1 తిమోతి 6:6లో ఒక మాట ఉంది. ఏంటంటే మనము తృప్తి కలిగి ఉండడం, నిజమైన తృప్తి కలిగి ఉంటే, సంతుష్టి కలిగి ఉండితే 6:6లో ఏముంటుందంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. మీరు కానీ ఉన్న దాంట్లో తృప్తి పడి ఉంటే మీకు చింత ఉండదు. అది మీకు లాభం. అది మీకు లాభం. ఎందుకంటే దైవభక్తి కలిగి సంతుష్టి కలిగి ఉన్నారు కదా. దేవుని భయం ఉంది కాబట్టి సంతృప్తి కలిగి ఉన్నారు కాబట్టి లోకం వైపు చూస్తే లోకం భయం కలుగుతుంది. లోకం అంటుంది నీకు అది లేదు ఇది లేదు అంటుంది. దేవుని వైపు చూసావనుకో నీకు తృప్తి. అదే లాభం. అదే మనకు లాభంగా ఇక్కడ మనం చూస్తాం. అందుకని ఏం చేయాలి? అందుకని తెస్సలోనికే పత్రిక 1 తెస్సలోనికేయులు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 1 తెస్సలోనికేయులు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏంటంటే మరి 15లో చూస్తే, ఎవడును కీడుకు ప్రతి కీడు చేయకుండా చూసుకొనడి, మీరు ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడల మరి ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థించండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చింతించేవారు ఈ పని చేయలేరు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అరేవా, ఇంట్లో అది లేదు ఇది లేదు, దేవుడు మాకేం చేయలేదు అన్నప్పుడు ఎలా యూ కెనాట్ బి గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. ప్రతి విషయం ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లో నేను తృప్తిగా ఉండడానికి నేర్చుకున్నాను అంటున్నాడు పౌలు. ఇంకో మాట చూడండి, ప్రతి విషయంలో ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. అరే బలివాళ్ళండి, ఇంట్లో మిల్క్ పౌడర్ టిన్స్ లేవు, మా పాపకి పాలు ఇవ్వాలి, ఎలా సంతోషంగా ఉండాలి? కానీ దేవుడు ఆ పరిస్థితిలో సంతోషంగా ఉండటానికి సహాయం చేస్తాడు. ట్రై చేయండి. ఇక్కడ కూర్చున్న మీరు, ఈ మాటలు వింటున్న మీరు కానీ ఆ చింతకు గురి అయి ఉన్నారా? మీరు చింతించడం వలన మీ హైట్ పెరగదు, మీ హైట్ తక్కువ కాదు, మీరేమి సాధించరని అంటున్నాడు. అందుకే పేతురు గారు ఏమన్నాడంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి, ఎందుకంటే నేను మీ కొరకు చింతిస్తున్నాను. మీరెందుకు అలా అయిపోతున్నారు?
మీ చింతంతా నేను సిలువలో తీసుకున్నాను కదా, ఆ భారమంతా నేను మోసుకున్నాను కదగా. బాప్తిసం ఇచ్చి యోహాన్ అదే అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. మనంతా చింతంతా ఆయన మోసుకున్నాడు, వదిలేసే. అది ట్రై చేయండి, మీ చింత ఆయన చేతిలో పెట్టండి. మేము అది ట్రై చేసాము, ఇది ట్రై చేసాము, అక్కడి నుంచి ట్రై చేసాము, వాళ్ళ సాయం తీసుకున్నాం, వీళ్ళ సాయం తీసుకున్నాం, ఇవన్నీ చెడ్డవి, తప్పు అని నేను అంటంలే. కానీ ప్రభు అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ కొరకు చింతిస్తున్నాను. ఈ మాటలు ఒకసారి ఏమైందంటే శిష్యులు ఏమన్నారు, ప్రభువా మీకు మా మీద చింత లేదా? ఎప్పుడు అన్నారు? తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు మా మీద చింత లేదా అంటే, అరే చింత లేకపోవడం ఏంటి, మీ చింత యావత్తు నా మీద వేయండి, ఇదిగో ఆ తుఫాను నేను ఆపేస్తానుగా, ఆ కష్టాన్ని తొలగిస్తానుగా, ఆ బాధను నిర్మూలన చేస్తానుగా, మీ చింత యావత్తు నా మీద వేయండి. ట్రై చేస్తారా ఈ వారం? ఈ మాటలు చదవండి. యేసు ప్రభు అందుకే అన్నాడు, మీరు ఎందుకు చింతిస్తారు? ఏమి కట్టుకుంటామా, ఏమి ధరించుకుంటామా, ఏమి తిందామా? ఈ చింత కలిగినందుకే ఇశ్రాయేలీలు వారి ప్రయాణం కొంచెం స్లో అయిపోయింది. మాకెవరు మాంసం పెడతారు, మాకెవరు బట్టలు ఇస్తారు, మాకెవరు చేసి పెడతారు అంటే ద్వితీయోపదేశకాండం 29:5 ఏముంటుందంటే, వారి బట్టలు పాతగిల్లలేదు, వారి చెప్పులు అరిగిపోలే. మీరు ఏమి కట్టుకోవాలనో, ఏ చెప్పులు వేసుకోవాలో నాకు తెలుసు, మీకు చెప్పులు కావాలన్నా నాకు తెలుసు, నేను ఇస్తానుగా. మీ చింత యావత్తు నా మీద వేయండి. అలాంటి చింత పరిస్థితుల్లో ఉంటే ఈరోజు ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా ఈ చింత నీకు వదిలేస్తున్నాను, నీ రక్తంలో నన్ను కడుగు, ఈ చింత వలన నేను నీకు దూరం అయిపోయాను, నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాను, నా చింత యావత్తు నీ ఒడిలో పెట్టేస్తున్నాను, ఈ సిలువ దగ్గర వదిలేస్తున్నాను, మీరే తీసుకోండి అంటే యేసు ప్రభు ఎంత ఖుషిగా అవన్నీ తీసుకుంటాడు. ఆయన అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు అవకాశం ఇస్తావా? ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రభా నీ వాక్యం కొరకై వందనాలు. ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా ప్రభా చింతాక్రాంతులై కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటే అది మీకు వారికి తెలుసు నాయన, సైతానికి కూడా తెలుసు. అయితే మీరు ఆ చింతను మీరు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే సైతాను ఆ చింత మీద మరిన్ని ఇంకా బాధ, ఇంకా బరువు పెట్టాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉండగా, మా చింత యావత్తు నీ చేతిలో, మీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను. గాయపడిన నీ హస్తముల్లో మా చింత పెడుతున్నాను, సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.